మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామంలో ఒక క్వారీ వద్ద నిన్న ప్రమాదం జరిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఆ క్వారీ వద్ద మనం ఉన్నాం, ఆ క్వారీని మనం చూస్తున్నాం. నిజంగా ఈ వార్త చాలా విషాదం నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే బీటెక్ మొదటి సంవత్సరం విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నటువంటి 5 విద్యార్థులు నిన్న పరీక్ష రాసి పరీక్ష అయిపోయిన తర్వాత ఈ క్వారీ వద్దకు వచ్చారు. ఇక్కడ సరదాగా ఈత కొడదాం అనుకున్నారు. మొత్తం 5 విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. అందులో జితిన్ అలాగే శ్యామ్ చరణ్ ఇద్దరు కూడా మొదటగా అందులోకి దిగడం జరిగింది. ఆ దిగగానే వాళ్ళిద్దరూ కూడా ఆ నీళ్లు అంటే వాళ్ళకి ఈత రాకపోవడం వల్ల మొత్తం కూడా మునిగి వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. పైన ఉన్నటువంటి ముగ్గురు కూడా కేకలు వేశారు, కానీ కాపాడే ప్రయత్నం చేశారు, కాపాడలేకపోయారు. మొత్తం కూడా అంటే వాళ్ళొక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు చూస్తుండగానే అక్కడ నీటిలో మునిగినటువంటి పరిస్థితి. నిజంగా మరి జితిన్ మియాపూర్ వాస్తవ్యుడు, అదేవిధంగా శ్యామ్ చరణ్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్నాడు. అలాగే అక్షయ్ కుమార్ రెడ్డి, చల్ల అక్షయ్ కుమార్ రెడ్డి ఇక్కడ కర్మన్ ఘాట్ చెందినటువంటి వాస్తవ్యుడు. ఇక్కడ శ్రీమాన్ ఇక్కడే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా భరత్ యాదాద్రి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. వీళ్ళ 5 కూడా ప్రాణ స్నేహితులు, కలిసి చదువుకుంటున్నారు, పరీక్షలు కలిసి రాశారు. అదేవిధంగా పరీక్షలు అయిపోయిన తర్వాత ఇక్కడే పక్కన దగ్గరలో ఉన్నటువంటి విజ్ఞాన కళాశాల కాబట్టి ఇక్కడ సరదాగా ఇక్కడ ఈత కొడదామని వచ్చారు. కానీ వాళ్ళకి ఈత రానటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లోనే ఈ మొత్తం కూడా అంటే ఈ క్వారీలో దిగడం జరిగింది. ఈ క్వారీ కూడా అంటే గతంలో ఇక్కడ క్వారీ చేసినటువంటి పరిస్థితి. దీని తర్వాత ఇక్కడ క్వారీ ఇక్కడ పూర్తగానే సాయి వికాస్ స్టోన్ క్రషర్ సంబంధించినటువంటి క్వారీ గతంలో ఇక్కడ క్వారీ చేశారు. ఇక్కడ క్వారీ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ అంటే ముందు అంతా కూడా సాయి వికాస్ స్టోన్ వికాస్ కంపెనీ. అయితే మొత్తానికి మరి ఈ క్వారీ ఎంత లోతు ఉంది ఏదనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా క్వారీలో ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. మొన్న బొమ్మలరావరం కావచ్చు, ఇక్కడ భూదాన్ పోచంపల్లి మండలి కావచ్చు, అదేవిధంగా చౌటుపల్లి మండలి కావచ్చు. మొన్న రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో కూడా ఒక సంఘటన జరిగింది. క్వారీలో బోల్తాలో మన టిప్పర్ బోల్తాపర్ ఇద్దరు మరణించడం జరిగింది. మరి నిజంగా ఎక్కడో ఒక దగ్గర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి ఈ 5లో జితిన్ అదేవిధంగా శ్యామ్ చరణ్ అయితే మృతి చెందడం చాలా బాధ కలుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ విజ్ఞాన్ కళాశాలలో ఈ దేశ్ముఖ్ లో ఉన్నటువంటి కళాశాలలో వాళ్ళు మొదటి సంవత్సరం చదువుతున్న సందర్భంలో పరీక్ష రాస్తానికి ఉదయం ఇంట్లో నుంచి చెప్పి బయలుదేరారు. నిజంగా ఇలా విగత జీవులుగా ఉంటారని మేము అనుకోలేదని చెప్పి చాలా వాళ్ళ తల్లిదండ్రులు అయితే బాధపడినటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ మిత్రులు కూడా బాధపడినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిజంగా మరి ఈ సంఘటన చాలా బాధ కలుగుతుంది. మరి వీళ్ళ ఇద్దరు కూడా నిన్న మధ్యాహ్నం వచ్చి ఇక్కడ మునిగిపోతే రాత్రి వరకు కూడా అంటే 9 గంటలకు ఒక మృతదేహాన్ని ఒక డెడ్ బాడీని వెలికి తీశారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం మార్నింగ్ ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. ఈ సహాయక చర్యలన్నీ కూడా భూదాన్ పోచంపల్లికి సంబంధించి పోలీసులు అంతా కూడా అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా ఈ సహాయ చర్యలో పాల్గొని వారిని డెడ్ బాడీలను కూడా ఉదయమే తీసుకెళ్లిన పరిస్థితి. అంటే ఇక్కడ వీళ్ళు ప్రమాదం మునిగిన తర్వాత ఇక్కడ కేకలు వేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఎవరు లేకపోవడంతో భయపడి పక్కనే ఉన్నటువంటి అంటే అబ్దుల్లాపూర్ మెట్టు పిఎస్కి వెళ్ళారు. ఆ పిఎస్కి వెళ్తే అక్కడ కంప్లైంట్ చేస్తే ఈ పిఎస్ మా లిమిట్ రాదు, పోచంపల్లికి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంబడే పోచంపల్లి ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఉటావుటిని ఇక్కడికి వచ్చారు, కానీ వాళ్ళని కాపాడలేకపోయారు. వాళ్ళు చనిపోయారు. వారి యొక్క డెడ్ బాడీని అయితే తీస్తానికి సమయం పట్టింది. సహాయ చర్యలు కూడా చాలా వేగవంతంగా పూర్తినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి క్వారీలు ప్రమాదాలు జరగబైతే చాలా బాధాకరము. చూస్తున్నాం మనం, చాలా పెద్ద ఎత్తంలో ఉంది క్వారీ. ఇది మొత్తం కూడా వెడల్పు కూడా ఎక్కువగా ఉంది, పొడుగు కూడా దాదాపు మనం ఒకసారి చూసినట్లయితే పోడు కూడా చాలా పోడుగున్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద క్వారీ అని కూడా చెప్పవచ్చు. మరి గతంలో క్వారీకి ఎంత పర్మిషన్ ఉంది, మరి ఎంత క్వారీ తీశారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితుల్లో మరి మైనింగ్ సేఫ్టీ శాఖ కూడా చూడాలి. ఎందుకంటే చూస్తున్నాం మనము యాదాద్రి జిల్లాలో చాలా మైనింగ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో సుమన్ టీవీ కూడా కథనాలు ఇచ్చింది, చాలా అక్రమ మైనింగ్ నడుస్తుందని చెప్పి కూడా మనం ఇచ్చాము. మరి నిజంగా
ఈ యొక్క ప్రదేశంలో ఈ క్వారీకి మరి ఎంత పర్మిషన్ ఉంది అప్పట్లో అది కూడా చూడాలి. మరి కాబట్టి అంటే ఇక్కడ చనిపోయినటువంటి విద్యార్థుల బాధ మాత్రము చాలా వర్ణితం అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్న పరిస్థితి. మాకు ఇట్లా ప్రమాదం జరిగిందని చెప్పి తెలిసిన వెంటనే సిబ్బందితో వచ్చి నైట్ సహాయం చర్యలు తీసుకుని ఒక డెడ్ బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. తర్వాత ఎస్ఐ గారు వీళ్ళందరూ ఏసీపీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మార్నింగ్ కూడా ఒక డెడ్ బాడీ తీసి పిఎంఈ పంపించడం జరిగింది. ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు నైట్ నుంచి సహాయ చర్యలు నడిచినాయి. నైట్ నుంచి సహాయ చర్యలు నడిచినాయి. పొద్దున్న మార్నింగ్ 7 కి ఒక డెడ్ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే లోపల కూరుకుపోయింది శవం ఎట్లా ఎందుకు రాయికి తట్టుకుంది అది అనుకుని నిన్న దొరకలేదు. అంటే మొత్తం ఇద్దరా సార్? ఇద్దరు. మిగతా ముగ్గురు పైన ఉండే మిగతా ముగ్గురు పైన ఉండే వాళ్ళు లేకుండే భయానికి వెళ్ళిపోయారట. ఓకే ఓకే. అంటే ఈత రాకపోవడం వల్ల ఈ ప్రమాదం అంటే ఈత రాకపోవడం వల్ల. అంటే చాలా లోతు ఉంటాయి. లోతు ఉంటది, 30 అడుగుల లోతు ఉంటది. 30 అడుగుల లోతు ఉంటది. ఓకే ఓకే. కానీ వెంబడే మీకు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి చేసినప్పటికీ డెడ్ బాడీ దొరకలేదు, లేట్ అయింది. డెడ్ బాడీ లేట్ అయింది. ఓకే ఓకే. అంటే మీరు అందరూ పాల్గొన్నారా ఇలా? అందరం పాల్గొన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరు చనిపోవడం అయితే చాలా బాధకరమైన విషయము. ఈ జిల్లాలో కూడా కొంచెం వార్త కూడా విశాలంగా నిన్నటువంటి అని చెప్పవచ్చు. ఇది ఈ క్వారీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్తో శరత్ దేశ్ముఖ్.